అవును కానీ నాకు ఒక చిన్న డౌటు. మన హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే ఏం కావాలి? మొగుల మీదకెళ్ళి ఫ్లైఓవర్లు వరుసుడు. అది కొన్ని రోజులైతే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికైనా పావు గంటలు పోయే సౌలత్ ఉండాలి. మెట్రో రైలు కూతకు రెడీగా ఉంది. ఏడింత చెత్త కనబడద్దు. అరే మన లీడర్లు మనిషికో డబ్బా గీసుకొని ఊడ్చేస్తుండ్రు. పొడుగుండే అద్దాల మేడల బిల్డింగులు ఉండాలి. మా ఆఫీస్ పక్క పొంటే పోలీస్ కంట్రోల్ రూమ్ కడుతున్నామని చెప్పిరి. ఎప్పుడు కుయ్యి కుయ్యి అనుకుంటా ఏక్ నంబర్ పోలీస్ బండ్లు తిరగాలి. మన తాన ఏడాదిన్నర్థం సంధి తిరుగుతూనే ఉన్నాయి. ఇంకేం కావాలి? అర్ధమరాత్రి అయినా కూడా ఒంటరి సరుకులు ఒంటి సరుకులు దొరకాలి. అవి కూడా దొరుకుతూనే ఉన్నాయి. అర్రెచ్చా, ఈ లొక్కలే అడ్డం ఉన్నారా విశ్వనగరానికి? గీ నడమ బిచ్చగాళ్ళ మీదనే పొద్దెల్ల తీస్తుర్రు లీడర్లు యాక్టర్లు. ఏషాలు కట్టి పబ్లిసిటీ తెచ్చుకునేటోళ్ళు యాక్టర్లు అయితే లీడర్లది ఇంకో రకం ప్రచారం. గీ బ్యానర్ ను మంచిగా చదువుర్రి. బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వొద్దు, ఇట్లు పట్నం సర్పంచి బొంతు రామ్మోహన్ అని రాసున్నది. మొన్ననే ఒక సర్వే చేస్తే 14,000 మంది బిచ్చగాళ్లకు నెలకు 2 కోట్ల రూపాయలు సమర్పించుకుంటాండ్రు పట్నం పబ్లిక్ అని తేలింది. 100కి 100 మంది ఒళ్ళొంగక బొచ్చలు పట్టిన వాళ్ళేనట. కొందరైతే ఇదే బిజినెస్ కూడా చేస్తుర్రట శాతగానోళ్ళని పట్టుకొచ్చి. కాబట్టి ఎవ్వలకు బిచ్చమయ్యొద్దని ప్రచారం చేస్తున్నారు. మరి వీళ్ళు బతుకుడెట్లా అంటే, నేను ఏండ్ల సంధి అడుక్కుంటున్నా, పలానా అడ్డను నమ్ముకొని బతుకుతున్నా అని ఆఫీసర్ల తన పేర్లు రాపించుకుంటే ఏదన్నా అల్కటి పని చూపిస్తారట. పొట్టకు బట్టకు రంది లేకుండా అందరిని కలుపుకొని పోయి అడుక్కునేటోళ్ళు లేని హైదరాబాద్ ను చేస్తామంటే ఇది మంచి కార్యమే. కానీ మన తాన మేయర్ ఉన్నట్టుగానే గుజరాత్ రాష్ట్రంలో వడోదర అనే పట్టణానికి ఒక మేయర్ ఉన్నాడు. గిట్లా బతుకుదేరు చూపించేది పోయి బిచ్చగాన్లకు కొత్త బొచ్చలు కొనిచ్చిండు. ఇద్దరిది సేమ్ కొలువు సేమ్ పవర్. ఒకసారేమో కొత్త బొచ్చలు కొనిచ్చిండు, ఇంకోసారేమో బొచ్చలు గుంజుకొని కొలువు చూపిస్తాం అంటుండు. ఇది ఇద్దరు లీడర్ల పనితనంలో ఉన్న తేడా.